హైడ్రా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన సంస్థ. ప్రస్తుతం హైడ్రాకు ఒక కమిషనర్, ఒక ఆఫీసు, కొంత బలగం, మరికొంత గుర్తింపు తెచ్చారు. కొత్తలో హైడ్రాను చూసి హైడర్ అని అనుకున్నా ఇప్పుడంతా హైడ్రామాగా మారిపోయింది. తన మన అనే భేదాలు చూపిస్తూ సీఎంకు గిట్టని వారిపై ప్రయోగించే అస్త్రంగా మారిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం. 2024 జూలై 19 తెలంగాణలో హైడ్రా అనే కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కాకుండా చూడటం, డ్రైనేజ్ వాటర్ పారుదలకు ఆటంకాలు లేకుండా కాపాడడం, ప్రభుత్వ స్థలాలను రక్షించడం, ఇది హైడ్రా మూల ఉద్దేశమని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈ రోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే హైడ్రాకు చాలా హైప్ క్రియేట్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ గా నియమించి ఈ ఏడాది మే 8న ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లు, 70 వాహనాలున్నాయి. దండిగా సైన్యాన్నిచ్చాక హైడ్రాలో మునుపటి దూకుడు మాత్రం కనిపించడం లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. బలగం లేని సమయంలో ఓ రేంజ్ లో కూల్చివేతలు చేపట్టి క్షణాల్లో కట్టడాలను కూల్చేసి పలానా వాళ్లు కబ్జా రాయిళ్లు, ఆక్రమణదారులు అనే ముద్ర వేసేసి కొన్ని రోజులు గడిపేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మరికొంతమంది పెద్దల కట్టడాలపైకి బుల్డోజర్లను పంపి హడలెత్తించింది హైడ్రా. ఈ క్రమంలో హైకోర్టు జోక్యంతో రంగనాథ్ దూకుడు తగ్గింది. మిడిల్ డ్రాప్ అయితే బాగోదని అనుకున్నారో ఏమో, పేదల ఇళ్లను నేలమట్టం చేసింది హైడ్రా. రెక్కల కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంటే మధ్యతరగతి ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్న పాలకుల మనస్సు కరగలేదు. ఈ సమయంలో మరోసారి కోర్టు జోక్యంతో చెప్పబడిపోయారు రంగనాథ్. కూల్చివేతలకు ఒక తేదీ పెట్టేశారు. హైడ్రా రాకముందు కట్టిన నిర్మాణాల జోలికి వెళ్లేది లేదన్నారు. ఈ మధ్య మరోసారి జూలు విదిలిస్తూ బుల్డోజర్ రాజ్ తిరిగి తెలంగాణలో మొదలైంది. కాకపోతే కొత్తలో వెళ్లినంత దూకుడు మాత్రం ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఏరి కోరి ఎంచుకున్న నిర్మాణాలపైకే బుల్డోజర్లు వెళ్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు సీఎం రేవంత్ రెడ్డికి మొన్నటి వరకు సన్నిహితం అనుకున్న వారికి చెందిన కట్టడాల్ని కూడా వదలడం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్వయంగా ఫీల్డ్ లోకి వస్తున్నారు. తాజాగా జరిగిన సున్నం చెరువు హైడ్రామానే ఇందుకు ఉదాహరణ. ఇది కావాలని చేశారా లేక కాకతాళీయంగా జరిగిందా రంగనాథుడికే తెలియాలి. ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి నోటీసులు వెళ్లాయి. అదో పెద్ద చర్చగాను మారింది. కబ్జా రాయుళ్ల జాబితాలో సోదరుడుంటే ఏమిటి, కూల్చాల్సిందే అని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది ముఖ్యమంత్రి శిబిరం. తర్వాత ఏమైందో గాని హైడ్రా ఆ ఊసే ఎత్తలేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వాస్తవానికి హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన భవనాలను కూల్చాలంటే ఎక్కడికో హైదరాబాద్ శివార్లలోకి వెళ్ళక్కర్లేదు. సీఎం రేవంత్ రెడ్డికి బాగా పరిచయం ఉన్న జూబ్లీ హిల్స్ ను చూస్తే చాలు. ఎక్కడ కబ్జా చేశారో, ఎక్కడ అక్రమ కట్టడాలున్నాయో హైడ్రా కంటే ముఖ్యమంత్రికే క్లియర్ కట్ గా తెలుసు. కానీ అటువైపు రంగనాథ్ ను పంపరు. అటు హైడ్రో బుల్డోజర్లు వెళ్లవు అనే విమర్శలు కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లోని టీటీడీ ఆలయం సమీపంలో లోటస్ పాండ్, దానికి ఆనుకొని చిన్న కుంట, ఆ కుంటలోకి కేబీఆర్ పార్కు నుంచి నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది. ఆ కుంటకు ఆనుకొని కాదు, కుంటలోనే చాలా కట్టడాలున్నాయి. అవి ఎవరివో రేవంత్ రెడ్డి అండ్ కోకు బాగా తెలుసు. అందుకే హైడ్రా పేరుతో భయపెట్టి అక్కడున్న వారిని లొంగ తీసుకుని చెప్పినట్టు ఆడిస్తున్నారని, ఆడాలని బెదిరిస్తున్నారని టాక్. ఆ సంస్థలు కూడా తమపై బుల్డోజర్లు రాకుండా సీఎం ను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇతరులపై బురద చల్లేందుకు తెగ కష్టపడిపోతున్నారు. భయపెట్టి లొంగ తీసుకోవడంలో పాలకులు ఆరితేరిపోయారో ఏమో. హైడ్రా కన్ను కొందరిపైనే ఉందని, వారిపై బుల్డోజర్లను ఎక్కుపెట్టినా కూల్చే ప్రయత్నం చేయరని అంటున్నారు.
ఇక్కడో గమ్మత్తు కూడా ఉంది. 2019లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ ముందుగా కూల్చివేతల జోలికే వెళ్ళింది. అది ప్రభుత్వానికి నెగటివ్ షేడ్ తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పరిపాలన కూడా కూల్చివేతలతోనే మొదలు పెట్టారు. ఇది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిపై విమర్శలకు దారితీస్తే ప్రతికూల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడిందని చెబుతారు. ఆ సంగతి గ్రహించే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీ పెద్దలకు చెప్పడంతో హైడ్రా బుల్డోజర్ల చక్రాలకు బ్రేకులు పడ్డాయనే వాదనొకటుంది. పైకి కోర్టుల ఆదేశాలతో రంగనాథ్ నెమ్మదించారని అనుకున్న కాంగ్రెస్ హైకమాండ్ తలంటడం వల్లే సీఎం సూచనలతో హైడ్రాను కొద్ది రోజులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని చర్చ సాగింది. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పై హైడ్రా ప్రతికూల ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే హైడ్రా పుణ్యమా అని హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల జోరు మీదున్న రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనేవాళ్లు లేరు, కొత్త ప్రాజెక్టులు లేవు. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇదంతా హైడ్రా పుణ్యమే. అల్టిమేట్ గా హైదరాబాద్ ఇమేజ్ పై హైడ్రా నీడ చీకట్లు తీసుకొచ్చింది. ఇప్పుడు పడిపోయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఎంత లేపాలని చూసినా హైడ్రాను చూసి పెట్టుబడిదారులు జడుచుకుంటున్న పరిస్థితి. జనాలు కూడా ఇళ్ల కొనుగోలులో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. కొనుగోళ్లు లేక నగదు లావాదేవీలు జరగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం మరేదో ఆశించి హైడ్రాను తీసుకొచ్చి హడావుడి చేశారు. ఇప్పుడు హైడ్రాను మరో దిశగా నడుపుతున్నారు. హైడ్రా అనేది సజీవంగా ఉందనే సంకేతాలిస్తే ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేక లబోదిబోమంటూ అప్పుల కోసం అర్రులు చేస్తున్నారు. పాలకులకు పరిపాలనా దక్షత అవసరం. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలుండాలి. ఎంతో పరిపాలన అనుభవం ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. వారి సలహాలు తీసుకోవడం లేదో, సలహాలిచ్చిన బుట్ట దాఖలు చేస్తున్నారో కానీ గ్రాఫ్ మాత్రం అమాంతం పడిపోయింది. అయినా హైడ్రాను వదలకుండా పట్టుకొని వేళ్లాడడం రేవంత్ రెడ్డికి చెల్లింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి హైడ్రా భస్మాసుర హస్తంగా మారుతుందేమోనని అధికార పార్టీ నేతలు హడలిపోతున్నారు.